ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను గుర్తుపట్టారా వేదవతి గారు? అక్క, వేదవతి గారంటే ఈవిడేనా? మీరెవరు? అప్పుడే మర్చిపోయారా వదిన గారు? గుర్తుకు రావడం లేదు. మా అక్క మీకు గుర్తురాట్లేదా? మీ మధ్య జరిగింది మర్చిపోలేని ఎపిసోడ్ అండి బాబు. సిరిపురం, మీ అబ్బాయి, తాళి. కనకమేడల రుద్రానినండి. షాక్ అయ్యారు అంటే గతం గుర్తొచ్చిందనమాట. మీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు కట్టిన తాళి తీసేయి. చాలా కాలం నుంచి మీ గురించి వెతుకుతూనే ఉన్నాను. ఇంతకాలానికి ఇలా దర్శనమిచ్చారు. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఇక మేం బయలుదేరుతాం. ఆగండి, అలా వెళ్ళిపోతారేంటి? ఇది పద్ధతి కాదు. మేము కొంతమందిని చూడకూడదు, కలవకూడదు, ఎదురు పడకూడదు అనుకుంటాం. కాని నా కూతురు అలేఖ్య మీ కొడుకు శ్రీకర్ గురించి ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. మీ కొడుకునింకా మర్చిపోలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇంకా గుర్తుపెట్టుకుని నా కొడుకు కోసం ఎదురు చూస్తోందా? మరో 15 ఏళ్ళైనా అలాగే ఎదురు చూస్తూ ఉండిపోతుంది. తనను తాను ఒక రూమ్లో బంధించుకొని ఎంతకాలం గడిపింది. ఇదిగో ఈ మధ్యనే రూమ్ నుంచి బయటకొచ్చింది. ఎందుకో తెలుసా? మాకు పొలంలో. రేయ్, నువ్వాగరా. వేదవతి గారు, నా కూతురు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది. మీ కొడుకు తాళి కట్టిన దగ్గర నుంచి శ్రీకర్నే భర్తగా ఆరాధించుకుంటూ వస్తోంది. మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం. అలా అమ్మాయి ఎదురు చూస్తూ ఉండిపోవడం తన తప్పు. ఆ రోజు బలవంతంగా తాళి కట్టించడం నీ తప్పు. వాళ్ళు కట్టారు కదా, నువ్వు కట్టు. కట్టు. మీరింకా అలాంటి ఆశలు పెట్టుకోకండి. మీరు ఆశలు పెట్టుకోవడం వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే నా కొడుక్కి పెళ్లి అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.